ఎంత? అమ్మడానికి కాదండి, ప్రపోజ్ చేయడానికి. హలో అమ్మా, నువ్వు అర్జెంట్గా ఇంటికి రావే. ఎందుకు? నీకు పెళ్లి కన్ఫర్మ్ చేసాం, త్వరగా ఇంటికి రా. పెళ్ళా? నా సంగతి నువ్వు అవి తెలిపో. అయినా ఎవరినడి కన్ఫర్మ్ చేశారు? ఎవరిని అడిగేదేంటి, ఆల్రెడీ వీరాస్వామి గారు కూడా ఓకే అన్నారు. వచ్చే వారం మంచి ముహూర్తం కూడా ఉందంట. అబ్బాయిది గవర్నమెంట్ జాబే. తప్పుకో. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. మంచిదే లేవే, ఇష్టపడి చేసుకున్న పెళ్లిగా నిలబడట్లేదు. ఇదే బెటరు. అది కాదమ్మా. ఏది కాదమ్మా, అబ్బాయికి గవర్నమెంట్ జాబ్, ఇంతకన్నా క్వాలిఫికేషన్ ఏం కావాలి? గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలా, ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేస్తారా? గవర్నమెంట్ జాబ్ ఉంటే పందైనా పర్వాలేదు, కట్నం ఇచ్చి కాళ్ళు కడిగేస్తాం. వాడి పేరు కూడా నాకు తెలియదు. పేరు వీరబాబు, అందం మహేష్ బాబు, పైగా గవర్నమెంట్ జాబు. నాకు తెలియకుండా పెళ్లి చేసేస్తే ఫస్ట్ నైట్ ఉండే పాలనలో విషయం కలిపి చంపేస్తా. నెల తిరగకుండా ఇంకో సంబంధం చూస్తా. చీ కాదే, చిలాస అవ్వబోతున్నావు. ఇప్పటికైనా కొంచెం వంట నేర్చుకోవే, తర్వాత పనికొస్తుంది. పేరు వీరబాబు, అందం మహేష్ బాబు. నీ ఏజ్ ఎంత? 28. ఫేస్బుక్ లో కాదు, సర్టిఫికేట్స్ లో. మనసు బాగుండాలి కానీ ఏజ్ తో సంబంధం ఏమిటి బేబీ? అయితే మూసుకొని వెళ్ళి సోఫాలో పడుకో. ఈ రోజు మన ఇద్దరికి శ్వేత, హలో. నీతో కొంచెం మాట్లాడాలి. అలాంటివి ఏమన్నా ఉంటే పెళ్లి తర్వాతే. అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. అదేంటది? మరి మీ అమ్మ నేనంటే పడి చచ్చిపోతున్నా అని చెప్పింది. మా అమ్మ పెళ్లి కోసం 100 అబద్ధాలు చెప్తుంది. ఏడ్చినట్టుంది. ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపేయండి. సరే, నేను చూసుకుంటాను. నేను చేసుకుంటానన్నా సరిగ్గా లేక కట్ అయిపోయినట్టుంది. అమ్మా, లెమన్ టీ చేయాలంటే టీ పొడి వేయాలా, కాఫీ పొడి వేయాలా? కారప్పడి వేవే, అందుకే చెప్పాను పెళ్లికి ముందు వంట నేర్చుకోవే అని. అబ్బా చెప్పమ్మా. నాకు మాత్రం ఏం తెలుసు, వంట చేసేది మీ నాన్నే కదా, ఆయన్నే అడుగు. అబ్బా. హలో అమ్మా. హలో అమ్మా. ఏంటి? నాకు అర్జెంట్ గా 2 నిమ్మకాయలు కావాలి. నాకు 2 బీర్లు కావాలి. వినిపిస్తుందా? చేతబడి ఏమన్నా నేర్చుకుంటున్నావా? మీ అమ్మ మీద ప్రయోగించు, దరిద్రం పోయిద్ది. నాకు అర్జెంట్ గా 2 నిమ్మకాయలు కావాలి, లెమన్ టీ తాగాలి. బా, బెడ్రూమ్లోకి వెళ్ళు. దేనికి? మూసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళు. ఆ పక్కన కబోర్డ్ ఉంది చూడు, అక్కడ బీర్ బాటిల్ ఉంది, ఈ రోజుకి దాంతో అడ్జస్ట్ అవ్వు. ఆయన ఇది ఎక్కడ దొరికిందో మా వాళ్ళకి. ఇచ్చారులే బోర్డు కట్నం, అది మా వాళ్ళ మందు ఖర్చులు సరిపోలేదు, స్టఫ్ కప్పు చేయాల్సి వచ్చింది. అయినా నిన్ను కాదులే, మీ బాబు నానాలా. మొదట్లో మా ఇంటికి వచ్చినప్పుడు సీతంవాకట్లో చిరుమల చెట్లు ప్రకాశరావు లాగా మంచోళ్ళరా, అందరూ మంచోళ్ళు అంటుండేవాడు. మరి ఈ మధ్య రాను పోకీర్లో ప్రకాశరావుగా అంటున్నాడు, ఏం మాట్లాడినా. మాటల్లో మర్యాద తెస్తే మధ్యాహ్నం లంచ్ కూడా కట్ అయ్యింది. ఇది పెద్ద గవర్నమెంట్ ఆఫీస్, మరి మర్యాదలు అంట, మర్యాదలు. ఫోన్ వస్తుంది, సౌండ్ తగ్గించు. తగ్గిస్తా, బాగా తగ్గిస్తా. తెలుసును డాడీ, తెలుసును పప్ప. కోడలకోసారి పోనీరా మాట్లాడదాం. ఏంటి? రావా? ఎందుకు? ప్లీజ్. ఏంటి? అమ్మ ఫోను. హలో అమ్మా. మీ అమ్మ కాదు, మా అమ్మ. చెప్పండి అత్తయ్య. బాగున్నావమ్మా? బానే ఉన్నాం. త్వరగా ఒక మనవణ్ణి
ఎవరో వచ్చినట్టున్నారు అత్తయ్య, నేను మళ్ళీ చేస్తాను. చెప్పమ్మా. అమ్మని కాదు బాబు, అత్తయ్యని. ఒక్క నిమిషం. హలో, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు, నేను బయటకు వస్తున్నా. ఆ, అత్త చెప్పు. అల్లుడు ఏమన్నా విశేషం ఉందా? గట్టిగా మాట్లాడితే విషమిచ్చి చంపేలా ఉంది. జాగ్రత్త అల్లుడు, అసలే అది మూర్ఖురాలు. నాకెందుకు అన్ని నీ పోలికలేని డౌట్ అత్త. ఏదో ఒకటి చేసి ఒక మనవణ్ణి కనీ బాబు, అంతా సెట్ అయిపోద్ది. సరిపోయింది. మొదలుకు ముద్దే లేదంటే నీకు మనవడు కావాలి, మనిషి కొయిరాలా కావాలంట. సరేలే, నేను ఏదో ఒకటి చేసి నా తిప్పలు నేను పడతా కానీ నువ్వు ఫోన్ పెట్టి. జాగ్రత్త అయ్యా. వదిలితే ఈవిడే పిల్లలుగానే ఎలా ఉంది. కొంచెం మాట్లాడాలి. నన్ను బయటకు వెళ్ళిపోమంటావా? నీతోనే. కొంచెం టైం పడుతుంది. ఈ పాలు దాకా అంతలోకి ప్లీజ్. ఇప్పుడు చెప్పు. చెప్తాను. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు కేసీఆర్. మనుషులు అంటే జనాభా, జనాభా అంటే పిల్లలు, పిల్లలంటే ఫస్ట్ నైట్. ఏంటి? బయట దోమలు కొడతాయి, అందుకని ఈరోజు నేను కూడా ఎక్కడే పడుకుంటా. అయితే నేను బయటకు వెళ్ళి పడుకున్నా. అప్పుడు నేను ఎక్కడ పడుకుని ఏం చేయాలి? వద్దులే, నువ్వు ఎక్కడ పడుకో, నేనే బయటికి వెళ్తాను. వెళ్ళు. వెళ్ళనా? ఓకే, ఆగు. హాల్ పని చేస్తాను. నువ్వు ఎక్కడ పడుకో, నేనే బయటికి వెళ్తాను. వెళ్ళు. వెళ్ళనా? ఓకే, ఆగు. హాల్ పని చేస్తాను. ఏంటి? ఆ గ్లాస్ కూడా తీసుకో. ఇదే అందుకే పిలిచావా వెనక్కి? అంతేనా? ఇంకేం లేదా? ఉంది, వెళ్తే నేను పడుకుంటా. ఫోన్ చూసుకో. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రసాద్ ఐమాక్స్ దగ్గర రివ్యూ చెప్పాలంట, వెళ్దాం, వస్తావా? నీకు అదే కరెక్ట్. వెళ్ళేటప్పుడు నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేలాను. కుదరదు, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఆఫీస్ 10ంటికి కదా. దారిలో మా ఫ్రెండ్స్ని కలిసి చెప్పాను ఉంది. దేనికి? సాయంత్రం సిట్టింగ్ గురించి. తొక్కల గవర్నమెంట్ జాబ్కి లేట్గా వెళ్ళడం పర్లేదు, ముందు నన్ను డ్రాప్ చేయి. తొక్కల గవర్నమెంట్ జాబ్కి లేట్గా వెళ్ళడం పర్లేదు, ముందు నన్ను డ్రాప్ చేయి. చేస్తుంటే బాబు, నువ్వా? నేను అమ్మాయి వాళ్ళ నాయన అనుకున్నాను కదరా. వద్దు వద్దు అన్నా బలవంతంగా ఇచ్చి చేశారు. బయటికి వెళ్ళడానికి కూడా లేకుండా పోయింది. నీకన్నా ఆ రోజు ఇచ్చి ప్రపోజ్ చేసిన వాడు బెటర్. చేసుకోవాల్సింది లక్షణంగా ఇద్దరు పూలు అమ్ముకుంటా కూర్చునేవాళ్ళు. రణబీర్ కపూర్ లాంటి హస్బెండ్ వస్తాడు అనుకున్నా, నువ్వు వచ్చావు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను కూడా దీపిక కత్తిన అంటూ 10 మందితో తిరిగి 11 తరగతి నేను చేసుకోవాలనే? అప్పుడు సొసైటీలో అన్ని అక్రమ సంబంధాలే ఉంటాయి, మానవ సంబంధాలు ఉండవు. అంత ప్రేమగా చూసుకోవాలంటున్నా. అప్పుడు రణబీర్ కపూరే కాదు, విజయ్ సేతుపతి అని కూడా చెప్పొచ్చు. అయినా నీలాంటి వాళ్ళకి ఇదంటే అర్థం కాదులే. యుగమే మాయా బతుకే బాబాయ్. ఎక్కడికి? డిప్రెషన్ లోకి. రేపు వెళ్ళొచ్చలే కానీ ఇక్కడే పడుకో. ఇక్కడ అంటే కిందేగా? కాదు, పైన. ఏంటిది? నిన్న టాబ్లెట్ ఇవ్వాలి కానీ మింగిందా? పైన పడుకోమంటుంది. వచ్చిన అవకాశం ఎందుకు పాడు చేసుకోవాలి? ఫస్ట్ టైం కదా, మొహమాట పడుతున్నట్టుంది. మనమే కొంచెం అడ్వాన్స్ అవుదాం.
టైంలో ఎవడరా ఈ టైంలో ఎవడరా హలో మావా ఎవరు అదేరా మన ఇద్దరం చిన్నప్పుడు గోళీకాయలు ఆడుకునే వాళ్ళం. గోలీలా అవునా ఇదేదో వర్కౌట్ అయ్యలేదు. ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఇప్పుడు చెప్పరా. లక్ష్మి లక్ష్మి ఏ లక్ష్మి? మన ఇద్దరం కలిసి 12 గంటల గోడ దూకి లోపలికి వెళ్ళి అదే ఎవరా నువ్వు? లక్ష్మి హ్యాపీ బర్త్డే అన్నావు కదా. అదే దాని గురించి అయితే చెప్పు 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 చెప్పు. అది వదిలి కానీ నువ్వు తోపు మావా. మన జ్యోతి జ్యోతి రే ఏ జ్యోతిరా? రే ఏ జ్యోతిరా? ఆ రోజు వదిలేసి ఒక్కడివే వెళ్ళి నేనెప్పుడు రా? ఆ పిల్ల బాత్రూమ్ దగ్గర ఉంటే రే ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళ ఆయనతో కొట్లాడేది కదరా, ఇద్దరిని కలిపేసావు. సూపర్ నువ్వు. మరి అది చెప్పవే, ఇప్పుడు చెప్పు, మళ్ళీ చెప్పు. మావా దేని వల్ల రా? అదే దాని వల్లే. దేని వల్లే? అది పెద్దగా చెప్పు. ఏ మన ఇద్దరం ఒకే స్కూల్ చదువుకున్నాం కదా బాయ్. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తాడు? ఒక్క నిమిషం అలాగే లైన్లో ఉండు. ప్రతిభా స్కూల్ రా. రే ఏ ప్రతిభా స్కూల్ రా? కాదా రాజేష్ గారు మాట్లాడేది. నా పేరు వీరబాబు. ఊరిని పైకి మాట్లాడ రాజేష్ గారు అప్పుడు ఎంతసేపు ఎందుకు మాట్లాడావు? ఛీ,